హాయ్ ఆల్. ఇప్పుడైతే టైం ఈవినింగ్ 6:30 అలా అవుతుందండి. నాకైతే వేడివేడిగా స్పైసీగా ఏమైనా తినాలనిపించి ఈ ఊర్లో అంటే మచిలీపట్నంలో ఫేమస్ అయిన బజ్జీ మసాలా దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. సో బజ్జీ మసాలా తర్వాత నేను ఇంకా ఏం వెరైటీస్ తినబోతున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమాస్ మార్వెల్స్. సో లేట్ ఎందుకు, ఇంకా వెళ్దాం పదండి. మచిలీపట్నంలో రాజావారి సెంటర్ పక్కనే ఉన్న 5 రోడ్ల సెంటర్ లోనే మనకు ఈ మారుతి మసాలా బండి అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమేం వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం పదండి. ఈ వీడియోలో బజ్జీ మసాలా మరియు రోజ్ మిల్క్ షాప్స్ గురించి చెప్పడం జరిగింది. మన మచిలీపట్నం గాని మచిలీపట్నం సరౌండింగ్స్ లో ఉన్న గ్రామాల వాళ్ళు గాని మీ షాప్స్ గురించి ప్రమోషన్స్ మా ఛానల్ ద్వారా చేపించుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద ఉన్న నా నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకెందుకు ఆలస్యం, మా నంబర్ కి కాంటాక్ట్ చేసి మీ షాప్స్ గానీ ఇంకేదైనా వస్తువుల గురించి మీ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ ప్రమోషన్స్ అనేవి చేపించుకోండి. హాయ్ అండి, నేను ఇక్కడ బజ్జీ మసాలా తినడానికి అయితే వచ్చాను. ఈ షాప్ అసలు ఎప్పటి నుంచి పెడుతున్నారు? 20 ఏళ్ళ నుంచి ఉందా? ఓకే, ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి? టమాటో పెరుగు ఉంది, వంకాయ పెరుగు, బజ్జీ పెరుగు, బజ్జీ మిక్చరు, ఉండల మిక్చరు, మామూలు మిక్చరు, మరమరాలు మిక్చరు, మరమరాలు గీత చేస్తాను అయితే. ఓకే, ఇక్కడ ఏది బాగా వెళ్తుందండి? అన్ని అన్ని అంతే అన్ని బాగా వెళ్తాయి. పెరిగేయడం ఎవరి ఇష్టం వాళ్ళు కదా, పెరిగేయడం ఉంటే పెరిగేయడం. ఓకే, ఎప్పటి నుంచి ఉంటుందండి టైమింగ్స్? 4 నుంచి 10 వరకు అండి. సాయంత్రం 4 నుంచి 10 వరకు ఉంటుంది. అంటే మార్నింగ్ మొత్తం ప్రిపరేషన్స్ అవి చేసుకుంటూ ఉంటారు. ప్రిపరేషన్స్ అంటే మీరు మనుషులు పెట్టే చేస్తారా లేకపోతే మీరు ఓన్ గా చేస్తారా? మామూలుగా మా ఇంట్లో వాళ్ళు చేస్తాం. మా కుర్రోళ్ళు ఉన్నారు, 4 కుర్రోళ్ళు ఉన్నారు. కళాయి వరకు నేను చేస్తాను. నేను ఏదైనా పని ఉంటే మామూలుగా. డైలీ ఉంటుందండి ఇది? సండే ఉంటుందా? సండే కూడా ఉంటుందండి. ఓకే, డైలీ ఉంటుంది. వరకు మా బావగారు చేసేవాళ్ళు నవరంగ నకలు అని రేవతి సెంటర్ లో ఉండేది. వాళ్ళు బాగా ఫేమస్. 37 మా మామగారు, మా బావగారు గంగా గారు అని. ఓకే, రేవతి సెంటర్ లో ఫస్ట్ మీ బంధువులు పెట్టారు, తర్వాత మీరు పక్కన ఉండేది వరకు. మీరు ఇక్కడ 20 ఏళ్ళ నుంచి పెడుతున్నారు. వాళ్ళు 30 ఏళ్ళు చేశారు, మేము 20 ఏళ్ళు చేస్తాం. కస్టమర్స్ ఎలా వస్తారండి? మా దగ్గర కస్టమర్ వస్తారు. మా పండక్కి మామూలుగా మధ్యపట్నం వెళ్ళిన వాళ్ళంతా మొత్తం, కానీ మొత్తం అన్ని ఊర్లు కూడా పండగ అవి ఖాళీ ఉండదు. మామూలు దగ్గర వ్యాపారం, మామూలుగా డైలీ వ్యాపారం డైలీ. పండగలైనా సండే సరే బండి కన్ఫర్మ్ గా ఉంటుంది. ఈవినింగ్ అయితే చాలు. నేను కూడా చాలా సార్లు ఇక్కడ తిన్నాను. సో అందుకే ఈ బండి గురించి మా వ్యూవర్స్ చూపిద్దాము అని చెప్పేసి వచ్చానమ్మా. అలవాటు పడిన వాళ్ళు అయితే ఈ టేస్ట్ కి కంపల్సరిగా ఇంకా ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే తినాలని. సరే, ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న బజ్జీ మసాలాని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. మచిలీపట్నంలో ఎంతో ఫేమస్ అయిన ఈ మారుతి మసాలా బండి దగ్గర టమాటా పెరుగు, వంకాయ పెరుగు, బజ్జీ పెరుగు, బజ్జీ మిక్చర్, ఉండల మిక్చర్, ఆల్ మిక్చర్, మరమరాల మిక్చర్, ఎగ్ పెరుగు వంటి చాలా రకాల మసాలాలు టేస్టీగా అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ తినే వాళ్ళకన్నా ఫ్యామిలీ కోసం ఇంటికి పార్సిల్ తీసుకెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువ అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు టేస్ట్ అనేది ఎలా ఉంటుందో అని. గత 20 సంవత్సరాలుగా పండుగలు, సెలవులు, ఆదివారాలు అనేవి లేకుండా ఈ బండి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ వస్తుందండి. ఓకే, ఇప్పుడైతే మనం టమాటా బజ్జీ మిక్చర్ అనేది ఆర్డర్ చేసుకున్నాము. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాము. టమాటా పెరుగు బజ్జీ మిక్చర్ బాగుందండి. టమాటా పుల్లదనం, పెరుగు మొత్తం కలిసి డిఫరెంట్ కాంబినేషన్ తో చాలా బాగుంది. మధ్య మధ్యలో పల్లీలు, కొత్తిమీర అన్ని తగులుతూ క్రిస్పీగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మచిలీపట్నం సరౌండింగ్స్ దగ్గర ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయండి. సూపర్ గా ఉంది. ఓకే అండి, మసాలా బండి తర్వాత మనం ఇప్పుడు వచ్చేసాము రోజ్ మిల్క్ షాప్ కి. ఇప్పుడు ఈ రోజ్ మిల్క్ షాప్ ఎలా ఉంది, ఎప్పటి నుంచి పెట్టారు ఏంటి, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఈ షాప్ గురించి అసలు ఎప్పుడు పెట్టారు ఏంటి? కదండి ఇదంతా ఈ ఫుడ్ కోర్ట్ లో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా నడుస్తుంది ఒకసారి చెప్తారా? జనవరి 12వ తారీఖు పెట్టామండి ఈ సంవత్సరం. రాజమండ్రి వారి స్పెషల్ రోజ్ మిల్క్. మా దగ్గర అయితే స్నాక్స్ రకాలు ఉంటాయి. పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, లైవ్ బొబ్బట్టు, నేతి బొబ్బట్టు, కర్ర బొబ్బట్లు. ఓకే, రోజ్ మిల్క్ అంటే బాగా ఫేమస్. రాజమండ్రి వారి రోజ్ మిల్క్. ఇప్పుడు రోజ్ మిల్క్ తాగాలంటే రాజమండ్రి వరకు అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మచిలీపట్నంలోనే రోజ్ మిల్క్ అనేది ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. చక్కగా కూల్ గా రోజ్ ఫ్లేవర్ తో చాలా బాగుందండి, సూపర్ గా ఉంది. ఒకసారి మా బాబు చేతుల్లో టేస్ట్ చేపిస్తా.
అన్ను పీకో कैसा है बोलो बोलो कैसा है ఇంకా ఇక్కడ రోజ్ మిల్క్ కాకుండా మీ షాప్ లో ఇంకా ఏమేమి దొరుకుతాయండి? హంసపట్టు ఆవకాయ, పికిల్స్, నూపప్పు ఆవకాయ, ఓకే, కాకరకాయ ఆవకాయ, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, స్నాక్స్, పెసరపప్పు చెకోడి, కర్ర బొబ్బట్లు అండి. బొబ్బట్లు, కర్ర లైవ్ బొబ్బట్లు. బొబ్బట్టు అన్నారు కదా ఇందాక? లైవ్ బొబ్బట్టు, నేతి బొబ్బట్టు అండి. వెనకాల నేతి వేస్తారు. బొబ్బట్టు ఇప్పటికిప్పుడు అడిగిన వెంటనే చేసి ఇస్తారంట. తర్వాత వచ్చేసి ఇవేంటి కర్ర కర్ర బొబ్బట్లు. బొబ్బట్లు అండి. ఈ ఫేమస్ మంచి లోకల్ ఎక్కడ దొరకవు. అంటే ఏంటండి కర్ర ఈ బొబ్బట్లు అంటే? చపాతీ లాగా చేస్తాం, లోపల పూర్ణ ఉంటుంది. ఓకే. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఓకే. ఇక్కడ స్పెషల్ అయిన రాజమండ్రి వారి రోజ్ మిల్క్ తో పాటు లైవ్ నేతి బొబ్బట్లు, ఎర్ర గోధుమ రవ్వ హల్వా పూరి, గోదావరి పచ్చళ్ళు మరియు కారపొడులు వివాహాది శుభకార్యములకు ఆర్డర్లపై సప్లై చేయబడతాయి. మచిలీపట్నంలో రామానాయుడుపేటలో విశాల్ మార్ట్ పక్కన ఉత్తమ్ ఫుడ్ కోర్ట్ లో ఈ షాప్ అనేది ఉంటుంది. రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అండి. దీనికి ఇక్కడ తాగడమే కాకుండా ఈవెంట్స్ కూడా చేస్తాం. ఫంక్షన్స్ కార్డులకి, ఫంక్షన్స్ కి ఆర్డర్లకి సప్లై చేస్తాం. మామూలుగా ఇక్కడ 50 రూపీస్ గ్లాస్ ఇది. ఈవెంట్స్ కి వచ్చేటప్పటికి 30 రూపీస్ అండి. ఈ 150 ml ఇస్తాం. 30 రూపీస్ ఈచ్ వన్ గ్లాస్. ఓకే. వీళ్ళు ఆర్డర్స్ కూడా ఫంక్షన్స్ మీద ఆర్డర్స్ చేసుకొని ప్రిపేర్ చేసి మరి సప్లై చేస్తారంట. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఆ నంబర్ కాల్ చేసి ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Like, share, subscribe.